మోడీ గారిని చూసి ఐ యామ్ నాట్ హ్యాపీ అన్నావు కదా! ఇప్పుడు చెప్తున్నాను విను. వి ఆర్ నాట్ అఫ్రైడ్. నీకు డీల్ కావాలంటే గౌరవంగా మాట్లాడు. టారిఫ్స్ పెంచుతా అన్నావు కదా! పెంచుకో. ఎవరికి కావాలి? It was important to make me happy. They do trade. And we can raise tariffs on them very quickly and it would be very bad for them. ఒకసారేమో మోడీ మంచి వ్యక్తి అంటాడు. మరొకసారేమో ఐ యామ్ నాట్ హ్యాపీ అంటాడు. ఇది ప్రేమ లేకపోతే బెదిరింపా? Modi's a very good man. He's a good guy. He knew I was not happy. And it was important to make me happy. They do trade. And we can raise tariffs on them very quickly and it would be very bad for them. డొనాల్డ్ ట్రంప్కి మాటలు రెండు రకాలు. ఒకటి కెమెరా కోసం, ఇంకొకటి డీల్ కోసం. మోడీని చూసి మంచోడు అంటాడు. దేశాన్ని చూసి టారిఫ్లు పెంచుతా అని బెదిరిస్తాడు. అంటే ఏంటి? వ్యక్తిని పొగిడితే దేశం ఉంగిపోవాలా? ఇది వెనుజులా కాదు మిస్టర్ ప్రెసిడెంట్. ఇది భారతదేశం. నువ్వు స్మైల్ ఇచ్చినా, నువ్వు శిక్ష విధించినా నిర్ణయాలు వైట్ హౌస్లో కాదు, న్యూఢిల్లీలో తీసుకుంటారు. రష్యా ఆయిల్ కొంటే తప్ప, అమెరికా ఆయిల్ కొంటే దేశభక్త? నీకు నచ్చితే ఫ్రెండ్, నచ్చకపోతే శిక్ష. నువ్వేనా గ్లోబల్ లీడర్ అనుకుంటున్నావా? మాటలు మారుస్తూ, మూడులు మారుస్తూ దేశాన్ని ఏమీ నడపలేరు మిస్టర్ ట్రంప్. ఇది బెదిరింపు రాజకీయాల కాలం కాదు, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కాలం. మోడీ గారిని చూసి ఐ యామ్ నాట్ హ్యాపీ అన్నావు కదా! ఇప్పుడు చెప్తున్నాను నేను. వి ఆర్ నాట్ అఫ్రైడ్. నీకు డీల్ కావాలంటే గౌరవంగా మాట్లాడు. టారిఫ్స్ పెంచుతా అన్నావు కదా! పెంచుకో. ఎవరికి కావాలి? ఏళ్ళైనా చేస్తే భారతదేశం వినదు. చరిత్ర గుర్తు తెచ్చుకో మిస్టర్ ప్రెసిడెంట్. ఇది భారతదేశం.